ఈ యొక్క ప్రకృతి వడిలో ఎంతో అద్భుతంగా ఉంది ఈ యొక్క ఆశ్రమం. ఈ ఆశ్రమానికి రావడానికి ఇందా చెప్పిన విధంగా మరి ఎస్పెషల్లీ సంగీత బాబు గారు ఎన్నోసార్లు కాల్ చేయడం అనేది ఒక కారణమైతే, మా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేయడానికి కారణం ఆదిశేష్ గారు. ఆదిశేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఆదిశేష్ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఆదిశేష్ గారు నిన్న మేము అరుణాచలం వెళ్ళే క్రమంలో చీరాల్లో కలుస్తానన్నారు. మేము చీరాలకి టికెట్ బుక్ చేసుకుని అక్కడ నుండి మనం కలిసి అరుణాచలం వెళ్దాం అనే క్రమంలో మేము చీరాలు బుక్ చేసాము. టికెట్ బుక్ చేస్తున్నప్పుడు సడన్గా లాస్ట్ మినిట్లో ఎందుకైనా మంచిదని ఒక కాల్ చేసాం ఆయనకి. కాల్ చేస్తే లేదు నేను చీరాల్లో ఉండలేదు, నేను ఈరోజు కాళహస్తి బయలుదేరుతాను, నువ్వు కూడా కాళహస్తి వచ్చే అన్నాడు. అప్పటికప్పుడు మరి ఆ ప్లాన్ షిఫ్ట్ చేసేసుకుని అప్పటికప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఆదిశేష్ గారు. ఓకే ఫ్రెండ్స్, మరి మనము ఈ రోజున శ్రీకాళహస్తి అంటే ఇక్కడ ఏ లింగం ఉందండి? వాయులింగం. ఒకసారి వాయులింగాన్ని గట్టి క్లాప్ చేద్దాం. ఇక్కడ గమనిస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ రోజున వాయులింగంలో వాయువు గురించి, వాయువు యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైనా చూడండి, ఇందాక చెప్పిన విధంగా ఒక దీపము నిశ్చలంగా ఉండాలంటే వాయువు లేని స్థితిలో ఉన్నప్పుడే నిశ్చలంగా ఉంటుంది. కానీ ఆ దీపం వెలగడానికి కూడా ఎంతో కొంత వాయువు ఉండాలి. వాయువు లేకపోతే దీపం మారిపోతుంది. ఖచ్చితంగా దీపం వెలగాలి అంటే వాయువు ఉండి తీరాల్సిందే. ఆ వాయువు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ ఎలగడానికి ఏదైతే వాయువు ఉపయోగపడుతుందో ఆ వాయువు పెరిగితే ఏదవుతుంది? అదే దీపాన్ని ఆర్పేస్తుంది. అంటే ఒక దీపం వెలగడానికి ఏది కారణమైందో ఆర్పడానికి కూడా అదే కారణమవుతుంది. కానీ మనము ఆ యొక్క దీపము ఏదైతే ఉందో, ఆ యొక్క వాయువు చేత వెలుగుతున్నటువంటి దీపం ఏదైతే ఉందో అది వాయువు చేత ఆర్పబడకుండా ఉండాలి అంటే అది దీపము ఒక జ్వాలగా మారాలి. చూడండి, ఒక దీపము ఒక చిన్న మంటగా ఉన్నప్పుడు గాలి ఏం చేస్తుంది? ఆ మంటను ఆర్పేసే ప్రయత్నం చేస్తుంది. అదే మంట పెద్దగా అయినప్పుడు ఆ వాయువు ఏం చేస్తుంది? మరింత రగులుకునేలాగా చేస్తుంది. వాయువు మారలేదు, అక్కడ వాయువు అదే ఉంది. కానీ దీపం యొక్క స్థాయిని బట్టి దాన్ని ఆర్పుతుందా లేక మరింత రగిలేలాగా చేస్తుందా, ప్రజ్వలేలాగా చేస్తుందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? వాయువు మీద? దేని మీద? దీపం మీద ఆధారపడి ఉంటుంది. దీపం యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనం ఈ నిత్య జీవితంలో ఉన్నప్పుడు మనము ఎదగడానికి ఏదైతే కారణమవుతుందో ఒక్కొక్క సందర్భంలో మనం వెనక లాగడానికి కూడా అదే కారణమవుతుంది. అక్కడ నువ్వు ఆగిపోతే అక్కడే ఉండిపోతావు. నువ్వు ఇంకా ఎదగాలి. ఇంకా ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క దీపము ఎలా అయితే జ్వాలగా మారి ప్రజ్వలిస్తున్నప్పుడు ఎలా అయితే ఆర్పడానికి ప్రయత్నమైన ఆ వాయువు మన ఆ జ్యోతి మరింత ప్రజ్వలించడానికి ఉపయోగపడుతుందో, అదేవిధంగా మనం కూడా ఎదుగుతున్న క్రమంలో ఈ చుట్టూ ఉన్న ప్రపంచము మనల్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇందాక వంశీ బాబాయ్ అన్నట్లు ఎక్కడో చోట ఏదో ఒక లోటు వెతకడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నాలు చూసి నువ్వు ఆగిపోయావనుకో అక్కడే ఉండిపోతావు. ఆ ప్రయత్నాలు దాటి నువ్వు అడుగులేస్తూ ఉన్నప్పుడు ఆ విమర్శించే నోరే ఒకరోజు ఖచ్చితంగా ప్రశంసించే సమయం వస్తుంది. కాబట్టి ఆ రోజు వరకు నువ్వు అడుగులు వేయగలగాలి. అది రాళ్లబాట కావచ్చు, ముళ్ళబాట కావచ్చు, నీ చుట్టూ విమర్శించే వాళ్ళే ఉండొచ్చు కాక, అయినా కూడా వాళ్ళే నీకు ఒక శక్తిని ఇస్తున్నారు. ఆ శక్తి నువ్వు తీసుకోలేకపోతున్నావు అంటే నీ పట్ల ఎక్కడో విశ్వాసం తగ్గింది. నీ ఆత్మ జ్యోతి ఎక్కడో మినుగురు అంటూ ఉంది. అది జ్వాలగా మారాలి అంటే నువ్వు అద్భుతమైన సాధన చేయాలి. సాధన ఇంపార్టెంట్, అన్నిటికంటే సాధన ఇంపార్టెంట్. నువ్వు మౌనంగా ఉండి ఎంత సాధన చేస్తావో నీ యొక్క ఆత్మజ్యోతి అనేది అంతగా
ప్రజ్వలిస్తూ ఉంటుంది. అప్పుడు నీ పట్ల నీకు అంతటి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అది లేనప్పుడు, నీ పట్ల నీకు ఆ విశ్వాసం లేనప్పుడు ప్రతి ఒక్కరి మాట నీకు అడ్డంకి అయ్యే తీరుతుంది. ఈ రోజున వంశీ బాబాయ్ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎప్పటికప్పుడు మరి తను ఎదుగుతూ వచ్చారు. ఈ రోజున ఎంతోమందికి ఒక ఆదర్శప్రాయంగా, ఒక గురువుగా ఉన్నారు. అంటే ఆయన ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఉంటారో, ఆయన ఎన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉంటారో, మరి వీటన్నిటిని దాటారు. కాబట్టి ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వంశీ బాబాయ్ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే ఆ విమర్శలకు ఆ రోజు ఆగిపోయి ఉన్నట్లయితే. నేను కడతాల్లో ఒక సందర్భంలో వంశీ బాబాయ్ క్లాస్ వింటున్నప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. నేను ఒకరోజు పత్రి సార్ దగ్గరికి ఒక పేపర్ మీద ఒక రాసుకుని వెళ్ళాను. రాసి సార్కి చూపించాను. సార్ ఇది ఎలా ఉందంటే, చాలా అద్భుతంగా రాసావయ్యా, ఇంత అద్భుతంగా ఎలా రాసావని చెప్పేసి పత్రి సార్ అన్నారు అని చెప్పారు. ఆ రోజు నేను తర్వాత చూసుకుంటే ఏం రాశానంటే, దీంట్లో ఏముంది నా దరిద్రం, దీన్ని చూసి పత్రి సార్ ఎందుకు అద్భుతం అన్నాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. కానీ ఆ రోజు పత్రి సార్ అందించిన ఆ ప్రోత్సాహం, ఎంత అద్భుతంగా రాసావన్న ఆ మాట నన్ను ఇంత పెద్ద వక్తగా తయారు చేసింది అని చెప్పారు. అంటే మనము తీసుకునే విధానం. ఎంతోమంది విమర్శలను ఆయన పట్టించుకోలేదు, కానీ ఆ గురువు గారు అందించిన చిన్న ప్రశంస, మేబీ ఆ క్షణానికి అది అబద్ధమైన అయి ఉండొచ్చు, నేనేం రాయలేదు అయి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఆయన అందించిన ప్రోత్సాహం అనేది ఈ రోజున ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఆయన్ని. కాబట్టి మనం ఏం తీసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం అనవసరమైన దానికి, చిన్నదానికి, పెద్దదానికి ఏడ్ చేసి కుంగిపోయి, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు, ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాము. ఎవరయ్యా అలా అనుకునేదంటే అలా ఉండిపోయే వాళ్ళే అలా అనుకుంటారు. ఎదగాలనుకున్న వాళ్ళు వాటిని వదిలేస్తేనే ఇక్కడికి వచ్చి ఇలా కాలు మీద కాలు వేసుకొని స్టేజ్ మీద కూర్చుంటారు. అదర్వైజ్ లేకపోతే ఇంకా అక్కడే ఉండి, ఇంకా ఎవరో చెప్పిన మాటలు నేను ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో కలగాలి, నాలో ఇంకా ప్రేరణ పొందాలి, ఇంకా నా జ్యోతి ప్రజ్వలించాలి, ఎవరొచ్చి నా జ్యోతిని వెలిగిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరి కోసం ఎవరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అపో దీపో భవ అని చెప్పేసి బుద్ధుడు చెప్పాడు కదా. ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. దానికి ఎప్పుడు ప్రకృతి సహకరిస్తూనే ఉంటుంది. ఆ వాయువు అనేది ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. వాయువు ఎప్పుడు ఆగిపోదు, ఎప్పుడు వీస్తూనే ఉంటుంది, తన పని తాను చేస్తూనే ఉంటుంది. ఆ వీస్తున్న గాలికి, ఆ వాయువుకి ఆరిపోయే దీపాలు ఆరిపోతూ ఉంటే ప్రజ్వలించే దీపాలు ప్రజ్వలిస్తూ ఉంటాయి. నువ్వు ఆరిపోయే దీపాల్లో ఉంటావా, ప్రజ్వలించే దీపాల్లో ఉంటావా, అది నీ ఇష్టం. వాయువుకి ఏమీ సంబంధం లేదు దానిలో. అయ్యో నా దీపాన్ని ఈ గాలి వచ్చి ఆర్పేసిందంటే అది నీ సమస్య. అయ్యో ఇది ఆ వాయువు వచ్చి నా దీపాన్ని మరింత ప్రజ్వల చేసిందంటే అది కూడా ఆ దీపం యొక్క ఇదే అవుతుంది. వాయువుకి ఏం సంబంధం లేదు. అలాగే నీ చుట్టూ ప్రపంచం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇందా చెప్పారు కదా, లోకులు ఇనుప ముక్కు కాకులు అని చెప్పేసి సదానంద యోగి గారు పత్రిసారి చెప్పారని చెప్పేసి ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు సృష్టించుకున్నారు. ఒక వజ్రం కూడా కోయబడితేనే వజ్రం అవుతుంది, లేకపోతే కోయబడినంత వరకు అది వజ్రం అంటే ఎవరైనా నమ్ముతారా? ఒక రాయిలాగానే ఉంటుంది. ఓ బంగారం కూడా కొలిమిలో కాల్చినప్పుడే అది మిలమల మెరుస్తూ దానికి అందం చేకూరుతుంది. ఒక రాయి అయినా కూడా ఎన్నో శిల్పి యొక్క దెబ్బలకి భరిస్తేనే అది అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అదేవిధంగా ఆ శిల్పిని మనమే ఎంచుకున్నాం. ఆ రాయి ఆ శిల్పిని ఎంచుకుంది. నన్ను బాగా కొట్టు, నాలో ఉన్న సరికాని విషయాలన్నింటినీ తీసేయి, నేను అప్పుడు అందంగా తయారవుతానని ఆ రాయి ఎవరిని ఎంచుకుంది? శిల్పిని ఎంచుకుందా లేదా? అదేవిధంగా ఒక బంగారం కమసల వాడిని ఎంచుకుంది. నన్ను బాగా నిప్పుల్లో పెట్టి కాల్చు, నేను బాగా మెరుగవుతాను, తలతల మెరుస్తాను, నన్ను కాల్చు బాగా అని చెప్పేసి ఎవరిని ఎంచుకుంది? ఒక కంసల వాడిని ఎంచుకుంది. అదేవిధంగా మన చుట్టూ మనం లోకుల్ని ఎంచుకుని వచ్చాం. ఎందుకు? మనం వజ్రాల్లాగా మారడానికి, మనం బంగారంలాగా మారడానికి. బంగారమే మీరు, వజ్రమే మీరు, కానీ అది గుర్తించాలి అంటే అది కొయ్యబడాలి, నిప్పుల్లో కాల్చబడాలి.
ఆ శిల్పి చేత ఆ చుత్తితో దెబ్బలు తినాలి. అప్పుడే మనలో ఉన్న వేస్టేజ్ అంతా పోయి మనము ఒక అద్భుతంగా తయారవుతాము. అదేవిధంగా మీరు కూడా మీ చుట్టూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే మీలో సరికాని విషయాల్ని మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. వాడు ఉండబట్టే కదా మీకు కోపం ఉందని తెలుస్తుంది, పక్కన వాడు ఉండబట్టే కదా మీకు ఈర్ష్య ఉందని తెలుస్తుంది, పక్కన వాడు ఉండబట్టే కదా మీకు మీలో సరికాని లక్షణాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. మీకు పక్కన వాడే లేకపోతే మీకు కోపం ఉందనే విషయమే తెలియదు కదా, ఆ పక్కన వాడే లేకపోతే మీకు ఈర్ష్య ఉందనే విషయమే తెలియదు కదా. అవన్నీ తెలుస్తున్నాయి అంటే కారణం ఆ పక్కన వాడికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకసారి మన చుట్టూ ఉన్న మనల్ని విమర్శించే వాళ్ళందరినీ గట్టి క్లాప్ చేద్దాం. వాళ్ళు లేకపోతే మనం లేము, వాళ్ళు ఉండబట్టే ఈ రోజున ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. మీ జీవితాల్లో ఏదో కష్టం వచ్చేనే కదా ఎక్కడి దాకా వచ్చింది, ఎవడొకడు మీ నెత్తి మీద ముట్టితేనే కదా మనం ఎక్కడి దాకా వచ్చింది. అదర్వైజ్ ఏ కష్టమో లేకుండా ఏది లేకుండా మీరు ఆరామ్సే లైఫ్ సాగిపోతుంటే ఇక్కడ దాకా వస్తారా? ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మును బాబు గారి ముందు లేకపోతే ఈ సంగీత బాబు గారి ముందు మీరు కూర్చుంటారా? కూర్చోరు కదా. ఎవరు మిమ్మల్ని రాక పంపింది? మీ చుట్టూ ఉన్న లోకులే. వాళ్ళకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి మేలు చేసేవాడు ఎప్పుడు మన కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎవరయ్యా మనకి మేలు చేసేవాడంటే నీకు రూపాయి అవసరం ఉన్నప్పుడు రూపాయి తీసుకొచ్చి ఇచ్చేవాడే కాదు మేలు చేసినవాడు. అలాంటి సందర్భంలో నిన్ను విమర్శించి నీ వల్ల ఏమీ కాదు, నీకేమీ చేత కాదు, నువ్వు ఒక పనికి మాలినాడు అని ఆ పక్కన తిట్టినవాడు ఉంటాడు చూసావు, వాడు గొప్ప ప్రేరణ కలిగించేది మనకి. మనం తీసుకోగలిగితే వాడు మనకి గొప్ప గురువు. వాడి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా అందరి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన జీవితంలో వాడు మంచి చేసినా చెడు చేసినా, ఎందుకంటే వాడు వాయువు లాంటి వాడే, గాలి లాంటి వాడే వాడు. ఆ గాలిలో ఎన్నో వస్తూ ఉంటాయి. మనం చెప్తుంటాం కదా ఏదో గాలి మాటలు చెప్తుంటాడని చెప్పేసి, పనికొచ్చే మాటలు పనికిరాని మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి ఆ గాలిలో. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం, మనం దేనివల్ల ప్రభావితులు అవుతున్నాం, మనం ఎటువైపు వెళుతున్నాం, ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళుతున్నాం అనేది అది మన స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడు అలా అన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను, వాడు మా ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి నా జీవితం ఇలా అయిపోయింది, లేకపోతే నా జీవితం అద్భుతంగా ఉండండి, మా తల్లిదండ్రులు ఇలాంటి వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారు నాకు అని తల్లిదండ్రులు తిట్టుకుని మొగుళ్ళని తిట్టుకుని ఉపయోగం లేదు. వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఇలా ఉన్నాము, వాళ్ళే లేకపోతే మనకి ఈ జీవితమే లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా మరి ఆ యొక్క దీపాన్ని మనము ప్రజ్వలిల్లాగా చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమాన్ని మనమంతా ఇది మనది, ఏ ఒక్కరిది కాదు, ఇది మనది. అది మునిబాబు గారి ద్వారా ఇక్కడ సృష్టి జరగవచ్చుగాక, ఆయన ద్వారా ప్రారంభం జరగవచ్చుగాక, కానీ దీని అందరి బాధ్యత ఎవరిదంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది. మనము ఇప్పుడు శ్రీకాళహస్తి అని చెప్తున్నాం. శ్రీకాళహస్తి అంటే ఎంతమందికి తెలుసు అర్థం? శ్రీ అంటే సాలిపురుగు అని, కాళ అంటే సర్పము అని, హస్తి అంటే ఏంటి? ఏనుగు. మరి ఈ ముగ్గురు ఏం చేశారు? ఒక సాలిపురుగు ఏం చేసింది? ఒక శివలింగం, శివుడు ఏదైతే వాయులింగం అంటున్నామో ఆ వాయులింగము మరి ఒక ఓపెన్ ప్రాంతంలో ఉండిపోతే సాలిపురుగు వచ్చి అయ్యో శివుడు ఎండకెండుతూ నీటికి తడుస్తున్నాడా, దీనికి ఏదన్నా ఆదరణ ఇవ్వాలని ఆ సాలిపురుగు అక్కడ ఏం చేయగలిగితే అది చేసింది. సాలిపురుగు ఏం చేయగలుగుతుంది? ఒక గూడు అల్లగలుగుతుంది. అక్కడ సాలిపురుగు ఏం చేసింది? ఆ గూడు అల్లింది అంతే, తను అదే చేయగలుగుతుంది కాబట్టి అదే చేసింది. ఒక పాము ఏం చేసింది? అయ్యో నా శివుడేంటి ఇలా ఉన్నాడు, ఈ యొక్క గూడుతో ఇలా అయిపోయాడేంటి అని చెప్పేసి తను దాన్ని అందరినీ శుభ్రం చేసి తనకున్న మణిని ఆ యొక్క లింగం పైన పెట్టింది. ఆ యొక్క సర్పము తను ఏం చేయగలుగుతుందో అది చేసింది. ఆ తర్వాత ఏనుకొచ్చి ఇదంతా ఎలా ఉందండి, నా శివుడు ఎలా ఉన్నాడని చెప్పేసి తన తొండం నిండా నీరు తీసుకొచ్చి తను ఆ నీటితో శుభ్రంగా శివలింగాన్ని
శుభ్రం చేయి. అక్కడ ఒక సాలిపురుగైనా, ఒక పామైనా, ఒక ఏనుగైనా, ఏదైనా కూడా ఏం చేసిందయ్యా అంటే తను ఆ శివుడి కోసం తను ఏం చేయగలుగుతుందో అది చేసింది. తన స్థాయిలో తను ఏం చేయగలిగితే అది చేసింది. మరి అలాగే ఇక్కడ కూడా ఇది శివుని యొక్క స్వరూపమే. మరి ఈ యొక్క శివ స్వరూపానికి కూడా మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి. ఒక సాలిపురుగులాగా, ఒక సర్పంలాగా, ఒక ఏనుగులాగా మనం ఏం చేయగలుగుతామో అది ఖచ్చితంగా చెయ్యాలి. ఇది ఒక కన్నప్పకి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప క్షేత్రం ఇది. మరి ఆ కన్నప్ప ఒక తెలివితేటలతో కదా, ఒక అమాయకత్వంతో మరి ఆ శివుడి యొక్క యోగక్షేమాలు చూసుకోవాలని ఎంత పరితపించాడు, అవునా కదా? కాబట్టి ఆయన మాంసం పెట్టి ఉండొచ్చు కాక, నోట్లో నీళ్ళు తీసుకొచ్చి నోట్లో నీళ్ళతో ఆ యొక్క శివలింగంపై అభిషేకం చేసి ఉండొచ్చు కాక, కానీ తను ఏ ఉద్దేశంతో చేశాడు? నువ్వు పాలు తీసుకెళ్ళిపోయినా నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తావు? ఈ శివుడు నాకేమన్నా కోరికలు తీరుస్తాడేమో అంటే మనకి సదుద్దేశం లేదు. అక్కడ స్వలాభం ఉంది. దేవుణ్ణి మనం ఏదో నెత్తిన పాలు పోస్తే మనకేదో చేస్తాడనే ఉద్దేశం తప్పనిచ్చి శివుడి మీద భక్తి లేదు అక్కడ. కానీ భక్త కన్నప్పకుందేంటి? భక్తి. అందువల్లే ఆ శివుడి కంటిలో నీరు కారుతుంటే కన్నును సైతం తీసి పెట్టేశాడు. ఆ రెండో కంటినప్పుడు మళ్ళీ నీరు కారుతుంటే ఆ రెండో కంటిని కూడా తీయాలనుకున్నప్పుడు ఆ కన్ను ప్రదేశం ఎక్కడుందో తెలియాలి కదా అని చెప్పేసి ఆ శివలింగం పైన కాలు పెట్టాడు. అది కూడా భక్తే. అక్కడ మనం చేస్తుంది భక్తి కాదు, కన్నప్ప చేసిందే నిజమైన భక్తి. కాబట్టి ఆ భక్త కన్నప్పలాగా ఈ యొక్క శివతత్వం ఏదైతే ఉందో, ఈ శివస్వరూపం ఏదైతే ఉందో, దీనికి మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి. అదే మన బాధ్యత, అదే మన కర్తవ్యం. అందుకే మనం అందరం ఇక్కడ ఉన్నాము. ఈ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి ప్రతి చోట ఒక గొప్ప ఆశ్రమం రావాలని చెప్పారు. మరి ప్రతి చోట ఆశ్రమాలు ఎవరు పెడతారు? ఒక్కరే వెళ్ళి పెట్టేస్తారు అన్ని చోట్ల? పెట్టలేరు కదా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆశ్రమాలు నెలకొల్పాలి. చేయగలిగిన వాళ్ళు చెయ్యాలి, చేయలేని వాళ్ళు చేసే వాళ్ళకి ప్రోద్బలాన్ని అందించాలి. ఈ రోజున ఈ యొక్క శ్రీకాళహస్తిలో ఇంత అద్భుతమైన ఆశ్రమం వస్తుందంటే ఆయన చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. కాబట్టి మనం అందరం ప్రోద్బలం అందించాలి. అలా ఎన్ని ఆశ్రమాలు వచ్చినాయో ఈ రోజున, ఇంకా భవిష్యత్తులో మరి పత్రిసారి చెప్పిన ఇంకెన్ని ఆశ్రమాలు వస్తాయో. ఆయన చెప్పిన ప్రతి మాట నిజమై తీరుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఏ ఆశ్రమం వచ్చినా, ఎక్కడ ఏ యజ్ఞం జరిగినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం చిన్నది కావచ్చు, పద్ధతి కావచ్చు, ఏదైనా కావచ్చు జరుగుతుంది అంటే తునమో పణమో మనం ఏం చేయగలిగితే అది చేయాలి. అది జరుగుతుంది. ఎవరు ఏం చేసినా చేయకపోయినా అది జరిగి తీరుతుంది. కానీ జరుగుతున్న దానిలో మనమున్నామా లేదా అనేదే మనం ప్రశ్నించుకోవాలి. అయ్యో నేను లేకపోతే ఇది ఆగిపోతుంది అనుకుంటే భ్రమ అవుతుంది. ఎవరున్నా లేకపోయినా జరగాల్సింది జరిగి తీరుతుంది. కానీ జరుగుతున్న దానిలో మనమున్నామా లేదా? ప్రతి చోట అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, నువ్వేం చేయవసరం లేదు. సాలిపురుగులాగా సాలిపురుగు చేసింది ఏం చేసింది? ఒక గూడలింది అంతే. కానీ ఆ గూడలడం అనేది ఒక అద్భుతం. మరి రామాయణంలో హనుమంతుడికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉందో, అదే రామాయణంలో ఉడతకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హనుమంతుడు తన స్థాయికి తను ఎంత చేయగలుగుతాడో అంత చేశాడు. ఉడత కూడా తన స్థాయికి తను ఎంతగా చేయగలుగుతుందో అంత చేసింది. కాబట్టి హనుమంతుడికి ఉన్నంత పేరు ఉడతకు కూడా వచ్చింది. కాబట్టి మనం ఎంత చేయగలిగితే అంత, మన స్థాయికి మించి ఏది చేయాల్సిన అవసరం లేదు. కానీ స్థాయికి లోపు మనం ఏం చేయగలిగితే అది చెయ్యాలి. చేయకపోవడం అనేది బాధ్యత రహితమైన విషయం. చేయడం అనేది బాధ్యతతో కూడుకున్న విషయం. ఒక యోగి ఎప్పుడూ కూడా బాధ్యతతో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న యోగులందరికీ కూడా గట్టి క్లాప్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మునిబాబు గారికి, సంగీత బాబు గారికి, నేను ఆ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నాకు మాట్లాడడంలో ప్రేరణ కలిగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో మరి నాతో ఈ క్షణం ఉన్నటువంటి వంశీ బాబాయ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
అందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ వసుదైక కుటుంబంలో మునిబాబు స్వామితో నా అనుబంధం గురించి చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకందరికీ స్వాముల వారు మునిబాబు స్వామి 10 సంవత్సరాలు దానికి ముందు తెలుసుండొచ్చు. నా అదృష్టం ఏమంటే మా క్లాస్మేటు చిన్నప్పుడు నా అదృష్టము. అప్పుడు నుంచి అయిపోయింది, విడిపోయాము. మళ్ళా ఎలా కలిసామంటే, నేను ధ్యానంలోకి వచ్చింది 2024 ఫిబ్రవరి 9వ తేదీ. కార్యకారణ సంబంధం అంటే పిల్లల చదువు కోసం నేను తిరుపతికి వెళ్ళాను. అక్కడ నాకు నిన్న సార్ కూడా క్లాస్ ఇచ్చారు, ప్రతాప్ సార్ ద్వారా మా గురువు గారు ధ్యాన ప్రచయం జరిగింది నాకు. అక్కడ అలా జరిగింది. ఒక 2 నెలల తర్వాత నేను కాళహస్తిలో పిరమిడ్లు ఎక్కడున్నాయి అని చూద్దామని చెప్పి వెళ్ళి రీసెర్చ్ చేశాను. అప్పుడు రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో మా స్నేహితుడు ఒక అతను ఈ విధంగా మెట్టికండిగలో స్వామిది ఉందన్నాడు. అక్కడికి వెళ్తే స్వామి అక్కడ పరిచయం అయింది. అంటే ధ్యానమే కలిపింది. అలాగే మన సంగీత బాబు సార్కి ఎలా కలిసామో చెప్తాను. నేను తిరుపతిలో ఉన్నాను. సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే ధ్యాన పరిచయం అంటే వెళ్ళడం అంటే నాకు చాలా ఇంట్రెస్టు. ఆ విధంగా తిరుచానూరులో ధ్యాన పరిచయ కార్యక్రమాలు, అక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, అక్కడ వెళ్ళాను. వచ్చిన యాత్రికులంతా కూర్చోబెట్టి ధ్యానం చెప్పించడము. నాకు సార్ తెలియదు, పరిచయం సంగీత బాబు సారు యాత్రికులాగే వచ్చారు. వచ్చి కూర్చున్నారు. నువ్వు ధ్యానం చెప్తావా అన్నారు. చెప్తాను సార్ అన్నాను. వచ్చి నాది కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ ధ్యానాన్ని విని చేశారు సారు. ఆ తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నేను ఎవరో నీకు తెలుసా అని సార్ పక్కన నన్ను చెప్పారు. ఎవరి సార్ తెలుసా అని. తెలుసు సార్ అన్నాను. ఈయన సంగీత బాబు విన్నావా పేరుని. సార్ పేరు విన్నానే కానీ సార్ ఎవరో నాకు తెలియదు. ఒక యాత్రికుల్లాగానే ఎలా ధ్యానం చెప్తాను అలా కొత్త పరిచయం అలాగే చెప్పాను సార్కి కూడా. సారు ఓపికగా విని అంతా విని ఆ విధంగా సార్ మెచ్చుకొని అప్పటి నుంచి సార్ నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు, నువ్వు నా గురువు అని. మీరు కాదు సార్, దయచేసి ఇంకోసారి అనొద్దండి సార్. ఇంకొక ఈ వేదిక మీద నుండి వంశీ సారు మా మేడంకి పెద్ద ఫ్యాన్ సారు. సార్ క్లాసులు వింటూ ఉండేవారు. అద్భుతం, ఒక్కొక్క అద్భుతం. అలాగే ఈ విధంగా చేస్తూ ఉంటే నేను ఎక్కువగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే నాకు ఇంపార్టెంట్. నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను దానికే. ఆ విధంగా చేస్తూ ఉంటే ఈ విధంగా ఈ ప్రయాణంలో ఇప్పుడు సార్ చెప్పారు, వంశీ సారు, దేవాలయాలే ధ్యానాలయాలు అని. అది మా గురువు గారు అంటే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే గారు ఆ కాన్సెప్ట్ చెప్పారు, దేవాలయాలే ధ్యానాలయాలని. ఇంటి దగ్గర వినాయకుడు గుడి ఉంది, టెంపుల్, మంచి ప్లేస్ ఉంది, మంచి అవకాశం జారవిరకూడదని అక్కడ పిరమిడ్, చిన్న పిరమిడే 9x9 గుడి వెనకలే రైల్వే స్టేషన్ దగ్గరే పిరమిడ్ కూడా నిర్మించడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ మన స్వామి ద్వారా, గురువుల ద్వారా ఓపెనింగ్ కూడా అయిపోయింది, జరుగుతోంది. మాస్టర్స్ అవకాశం ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. అలాగే ఈ చక్కటి వాతావరణంలో ఇక్కడ ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, అలాగే మనకి ఈ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మనకి దైవ సామ్రాజ్యంలోకి నెట్టుతున్న మాస్టర్స్ ఎందరో మాస్టర్స్ అందరికీ ఇచ్చేసిన అందరి మాస్టర్లకి ధన్యవాదాలు. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. వేదిక మీద ఉన్న గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులు, ఎదురుగా ఉన్న ఆత్మమిత్రులకి, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మునిబాబు సార్తో నా ఫస్ట్
పరిచయము మా సార్ తీసుకెళ్లారు సార్ దగ్గరికి, పిరమిడ్ ఉందనేసి. నేను అంతకుముందు వాక్షేత్రం బుక్ చదవాలనుకున్నాను. ఆ బుక్ నాకు ఎక్కడా దొరకలేదు. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే సార్ నాకు వాక్షేత్రం బుక్ ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నాకు ఏది అవసరమో సారు వెంటనే నాకు అందించారు. అదేవిధంగా నేను ఇక్కడికి 2 రోజుల నుంచి వస్తున్నాను. అంతకుముందు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనేసి చూడడానికి వచ్చాను. 2 రోజులుగా వస్తున్నాం కదా, ఈరోజు ఏం పోతాంలే, శరీరం వద్దంటుంది, లోపల ఆత్మ పొమ్మని చెప్తుంది. మా సార్ని 4-5 సార్లు అడిగాను, నువ్వు వెళ్తావా, నేను వెళ్తాను, నువ్వు వస్తావా అని అంటూనే ఉన్నారు. నేను రానని చెప్తూనే ఉన్నారు. మా ఇంట్లో మా అత్తగారు ఉన్నారు, ఆమెకి వంట చేస్తూనే ఉన్నాను. మళ్ళీ నేను రానని చెప్తున్నాను. ఇక్కడికి రావాలని అయితే ఉంది లోపల. సరే, నా లోపల ఒక అలజడి ఉండింది, చిన్న బాధ. ఆ లోపలికి రాగానే ఆ అలజడి మొత్తం పోయింది. ఇంకా బండి దిగంగానే వంశీకిరణ్ సారు వాయిస్ వినిపించింది. నేను ఎప్పుడు సార్ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాను. సార్ క్లాస్ ఎప్పుడు నేను లైవ్లో వినలేదు. దిగంగానే మేడంని అడిగాను, వంశీకిరణ్ సార్ అంటే అవును అన్నారు. సార్ క్లాస్ వినే అదృష్టం నాకు లైవ్లో కలిగింది అని చాలా సంతోషపడాను. ఇక్కడికి సార్ నా కోసమే ఆ క్లాస్ చెప్పారేమో అనిపించింది. ఆ క్లాస్ వినంగానే మనం ఎంతో ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ ఎవరైనా ఒక మాట అనగానే మన లోపల ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. నిజమే కదా, కానీ మనం ఆ అలజడిని కూడా బ్యాలెన్స్ చేయాలి అని ఆ సార్ క్లాస్ ద్వారా నేను తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్, ఒక సందర్భం చెప్పాలనుకున్నా. పొద్దున్నే ఇందాక మీరు వచ్చే ముందు, మిమ్మల్ని కలిసే ముందే మా మేడము ఉపేక్ష అంటుంది. వంశీ గారు చెప్పారు కదా, ఉపేక్ష నువ్వు బతికిపోయావు అంటుంది ఈరోజు. యుద్ధం లేదు అంటే మీరు 3 సార్లు చెప్పారు, కానీ ఆ పెద్దగా లెక్క పెట్టుకుంటాను ఉపేక్ష అంటే 3 సార్లు మించిపోతుంది ఆవిడ. అదే 3 దాటిపోయినాయి ఆల్రెడీ, అయినా కూడా ఉపేక్ష అంటుంది. వసుదైన కుటుంబం ట్రస్టీ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటారు. అందరూ రండి, కూర్చోండి. ట్రస్టీలంతా వేదిక మీదకి రండి. వీళ్ళందరి ప్రోత్సాహంతోనే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని మనం సృష్టించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూతురు చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే ఈ ధ్యాన శివోహం కూడా ఈ ట్రస్టీ సభ్యులు ద్వారానే ఇక్కడ అద్భుతమైనటువంటి ధ్యాన శివోహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, నాగేంద్ర గారిని నాకు ఒక కోరిక కోరాలని ఉంది. కోరమంటారా వద్దా? అవసరం సార్, కోరి పొందు. అరుణాచలంలో 3 రోజులు మౌన ధ్యానం పెట్టాలని నాకు ఒక కోరిక. అది సత్యనారాయణ నాగేశ్వరరావు గారు పూర్తి బాధ్యత తీసుకొని ఆయన ఫాలోఅప్ చేసుకొని 3 రోజులు ఆ మౌన ధ్యానం మన ట్రస్టీల ద్వారా జరిపించాలని కోరుకుంటున్నాం. ఇది వసుదేవ్ కుటుంబం సార్తో ఎప్పుడైతే మాకు పరిచయం అయిందో ఆ రోజే మేము వసుదేవ్ కుటుంబం నుంచి మన అరుణాచలం వెళ్ళాలి, అక్కడ 3 రోజులు ఉండాలి అని అనుకున్నాం. కానీ వెంటనే మనకు ఉన్న కార్యక్రమం మూలంగా వెళ్ళలేకపోయాం. మొన్న వారు పెట్టిన 41 రోజుల్లోనే వెళ్ళాలని ట్రై చేసాం, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల మూలంగా అక్కడికి వెళ్ళలేకపోయాం. సార్, మేము ఎటువంటి పరిస్థితుల్లో వసుదేవ్ కుటుంబం వాళ్ళం ఒక గ్రూప్గా ఏర్పడి మీ ఆశ్రమానికి వస్తాం, ఉండి అక్కడ ధ్యానం చేసుకొని మీ జ్ఞానాన్ని పంచుకొని వస్తాం తప్పనిసరిగా. అది మన ఆశ్రమం సార్, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అక్కడ చేయవలసింది ఒకటే, మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి, అంతే. దానికి
ఇంకేమీ అడగాల్సిన అవసరం, కోరాల్సిన అవసరం లేదు సార్, ఇది మనది. నాకు ధ్యాన మహాయజ్ఞం కావాలి. ధ్యానం యజ్ఞం జరుగుతుంది సార్ తొందరలో. అరుణాచలం ధ్యాన మహాయజ్ఞం మొన్న జూన్లో మొదటి ధ్యాన మహాయజ్ఞం చేసుకోవడం జరిగింది. అదే మాదిరి రెండో ధ్యాన మహాయజ్ఞం అరుణాచలంలో చేసుకోబోతున్నాము. సార్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఆ యొక్క యజ్ఞానికి ఇక్కడ వసుదైన కుటుంబమే, ఇక్కడున్నది వసుదైన కుటుంబమే, దాంట్లో నేను కూడా భాగస్తుని కాబట్టి మనం అందరం కలిసి అద్భుతంగా అక్కడ 3 రోజులు ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకుందాం. ఓకేనా? ఓకేనా నాగేశ్వరరావు సార్? ఓకే సార్, ఓకే సార్. డబల్ ఆయన అధ్యక్షుడు, అందుకని అడుగుతున్నా. ఈయన గురువు, మాకింత పనిలే. గురువులంతా ఏం చేస్తారు? బూడిదలు ఉంటాయి. అధ్యక్షుల దగ్గర బూడిదే రాసుకోవాలి. మీరు అనగానే ఇచ్చేసారు మైక్. ఓకే, మై డియర్ మాస్టర్స్, ఇది లైవ్ ప్రోగ్రామ్, అనేక దేశాలకు వెళ్తుంది. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అందించిన బ్రహ్మాస్త్రం. మన వంశీకరణ్ మాస్టర్ గారు ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు, నాగేంద్ర మాస్టర్ ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారంటే దాని లోతుల్లో గమనించారా? ప్రసంగాలు చెప్తూ, భగవద్గీత శ్లోకాలు చెప్తూ, ఉపనిషత్తులు చెప్తూ, మనకి ఏదో అర్థం కాని భాషని విన్నట్టు వింటూ గొప్ప స్వామీజీలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ స్వామీజీలు ఎవరు తెలుసా? స్పిరిచువల్ సైంటిస్టులు. మీరందరూ స్పిరిచువల్ సైంటిస్టులు కావాలని కోరారు మన గురువు గారు. అర్థమవుతుందా ఏం మాట్లాడారు వాళ్ళు? ఎంత డెప్త్ చెప్పారు. మనలాగా ఉంటూ, మనతో ఉంటూ, ఎంతెంత దూరంలో నుంచి వచ్చి టైం ఎంత విలువైంది. టైం అంటే ఏం తెలుసా? మన ఆయుష్. టైం అంటే ఏంది? మన ఆయుష్. మన ఆయుష్ అంటే వాళ్ళ ఆయుష్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చి మనం ఎదగాలని ప్రయత్నిస్తున్న దేవుళ్ళు. మనమందరినీ దేవుళ్ళుగా మార్చాలి, భగవంతులుగా అవ్వాలి, ఏకమైపోవాలి అని చెప్పి అనేక కోణాల్లో మనకు మెసేజ్ ఇచ్చారా లేదా? ఇంత చెప్పినా ఎదగకపోతే, ఇంత చెప్పినా ఏడుపు ఆగకపోతే, ఇంత చెప్పినా దుఃఖం ఆగకపోతే, ఇంత చెప్పినా అజ్ఞానం పోకపోతే ఎప్పుడు మారుతాం మనం? ఎంత సులువుగా ఉంది. మరి ఇలాంటి మాస్టర్స్ అందరూ ఏకం అవ్వడానికే వసుదైక కుటుంబం. ఇలాంటి మాస్టర్స్ అందరూ కలిసి వర్క్ చేయడానికే వసుదైక కుటుంబం అని నేను భావిస్తూ, ఒక స్థానం కావాలి మనకి. అందరూ ఏకం అవ్వడానికి ఒక స్థానం కావాలా వద్దా? కావాలా వద్దా మాస్టర్స్? ఆ స్థానం ఇదే. అందరూ మాస్టర్స్ రావాలి, గ్రేట్ మాస్టర్స్ అందరూ ఇక్కడికి రావాలి, ఏకం అవ్వాలి. ఆ జ్ఞానాన్ని పంచుకోవడానికి ఎన్నో చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ రావాలి. మనం అందరూ స్పిరిచువల్ సైంటిస్టులు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. చెడు సన్మానం.
పిఎంసి గురించి ఒక 2 మాటలు. చెప్పలు కొడదాం పిఎంసికి. పిఎంసి గురించి ఒకే ఒక మాట చెప్పండి నాతో పాటు. వీ సపోర్ట్ పిఎంసి, వీ సపోర్ట్ పిఎంసి, వీ సపోర్ట్ పిఎంసి. అంతే, ఇంకేం పిఎంసి గురించి చెప్పడానికి ఏం లేదు, అందరికీ అంతా తెలుసు. పిఎంసికి కావాల్సింది ఇప్పుడు సపోర్ట్. మనం సపోర్ట్ ఇస్తే చాలు, లోపాలు ఎత్తకుండా దాని ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అక్కడ మహామేధావులు ఉన్నారు, అన్నీ అడ్జస్ట్ చేస్తారు. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ గొప్ప గొప్ప మాస్టర్సే. వాళ్ళు అలైన్మెంట్ చేసుకుంటారు. నో డోంట్ వర్రీ. వాళ్ళందరికీ కర్మ సిద్ధాంతం తెలుసు. వాళ్ళెవ్వరూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి కొన్ని పరిస్థితుల వల్ల అటు ఇటు మారుతుంటుంది. ఎంత పెద్ద కంపెనీలే అల్లకల్లోలం అవుతున్న రోజులు ఇవి. సో ఏదేమైనా దాన్ని నిర్వహించగల సత్తా ఉన్న వాళ్ళనే పత్రిసారి అక్కడ పెట్టాడు. వాళ్ళలో మన లోపాలు ఎంచొద్దు, వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. బట్ మనం చేయాల్సింది ఒకటే, సపోర్ట్ ఇస్తే ఎవరైనా సరిదిద్దుకొని ముందుకెళ్తారు. అది పిఎంసి. కనుక మనం పిఎంసికి సపోర్ట్ ఇద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. పిఎంసి పిఎంసి పత్రిజీ ప్రతిరూపం అని చెప్పేసి మనం అందరం చెప్తున్నాము. మరి ఈ రోజున ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ లేరు అనే భావన కలగకుండా ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేచిన వెంటనే పత్రిజీ మాటలు వింటున్నామంటే, పత్రిజీ చూస్తున్నాము అంటే, పత్రిజీతో ఉన్న భావన కలుగుతుంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. మరి అలాంటి సత్యదర్శనం మన జీవితాల్లో జరగాలి అంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో మారాలి, వాళ్ళ జీవితాల్లో కూడా ఆ సత్యం దర్శించబడాలి అంటే ఖచ్చితంగా పిఎంసి ఉండాలి. పిఎంసి ఉండాలంటే పిఎంసితో మనమందరము ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వసదైన కుటుంబం ప్రెసిడెంట్ పిఎంసి గురించి 2 మాటలు. పిఎంసికి మేము సపోర్ట్గా నిలబడతాం సార్. అలాగే మునిబాబు గారు. పిఎంసితోనే ఉన్నాము, పక్కనే అంటుకొని ఉన్నాము ఎప్పుడు. అది ఇంకొకటైతే ఉంటామా లేదా అని కాదు, మన జీవితమే పిఎంసితో ప్రయాణం. అది లేకపోతే ఈ సత్యం ప్రపంచానికి అందదు. ఇది మీడియా ప్రపంచం కనుక మనం పిఎంసిని కాపాడుకోవాలి. తన్ మన్ ధన్గా మా వంతు మేము ఎప్పుడూ ఉంటాం. రజిత మేడం పిఎంసి గురించి అద్భుతంగా 3 రోజులు యాంకరింగ్ చేశారు మేడం. మేడం గారికి కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్, అవకాశాన్ని అందించినందుకు. సార్, పిఎంసికి వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది సార్. నమస్కారం మాస్టర్స్. పిఎంసి వేరే కాదు, మేమంతా వసుదైక కుటుంబం సభ్యులము. పిఎంసి మాలో ఒకటి. ఖచ్చితంగా అణువణువు మా అణువణువు కూడా దానికి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, మా గురువు వెనకే మేము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ప్రవీణ్ అప్పలరాజు వేదిక మీద రావాలి. రండి, ఒక్కొక్కరికి రండి. ప్రవీణ్ కూతురు గట్టిగా చప్పట్లు కొడతాం. ఆడ లైవ్ వదిలేసి లైవ్ చేసేసి రండి, ఇద్దరు రండి. బాబు మ్యూజిక్ పెట్టు. మూడు రోజులు ఇక్కడే ఉండి మన ఛానల్ని మొత్తం అన్ని ప్రదేశాలకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పిఎంసి ఛానల్ వాళ్ళు.
ఈ ప్లేస్ గురించి. ఓకే, థ్యాంక్ యూ. యథాప్రకారం భోజన కార్యక్రమం ముగించుకొని నెక్స్ట్ వసుదైన కుటుంబం వాళ్ళ ఎలా ఈ యొక్క డెవలప్మెంట్ గురించి నెక్స్ట్ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ మాస్టర్స్, అందరూ కూడా లంచ్ కంప్లీట్ చేసుకుని 3 o'clock కల్లా ప్రాంగణంలోకి రావాలి మాస్టర్స్. ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా అంగరంగ వైభవంగా ధ్యాన శివహోమం కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం మాస్టర్స్. ఈ నిర్వహణకు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్కు ఆత్మపూర్వక పరిణామాలు, ధన్యవాదములు. ధ్యాన శివహోమం చైర్మన్గా సంగీత బాబు గారు ఎంతో సహకారం అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సంగీత బాబుకు సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా లంచ్ కంప్లీట్ చేసుకుని 3 o'clock కల్లా రావాలి.